నారా లోకేష్ని అర్జెంటుగా సీఎం చేయాలన్నటువంటి ఆలోచన మాత్రం తెలుగుదేశం శ్రేణుల్ని వెంటాడుతోంది. ఖచ్చితంగా ఈ ఒత్తిడి పెంచుతారు కూడా. రాబోయేటువంటి రోజుల్లో 2029 ఎన్నికలకి లోకేష్ సారథ్యంలో వెళ్ళాలి. చంద్రబాబు గారు ప్రచారకర్తగా ఉండాలి. ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పాలి. ఏ ఆర్థిక శాఖ మంత్రిగాను లేదంటే కనుక హోంశాఖ మంత్రిగాను ఆయన రావాలి. కేంద్రంలో ఆయన చక్రాలు తిప్పుతుంటే ఇక జగన్ అనేటటువంటి వాడిని ఆయనకి కేంద్ర హోంశాఖ ఇస్తే కనుక జగన్ కేసుల సంగతి అంతా తేల్చేసి జగన్ని జైల్లో పడేసి ఇక జీవితంలో జగన్ కానీ జగన్ బ్యాచ్కి జగన్ కుటుంబం కానీ రాకుండా చూస్తారు. తద్వారా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పతనం అయిపోతే ఈలోపుగా పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ని నిదానంగా చూసుకోవచ్చు. ముందు అయిపోయేటప్పుడు ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ ముఖ్యమంత్రి కావడం అనేది అత్యవసరం అన్నటువంటి ఆలోచన అయితే క్రమంగా పెరుగుతోంది. దానికి కారణం అవుతున్నట్టు ఇప్పుడు వర్మ మీద స్టేట్మెంట్లో లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్టేట్మెంట్లు ఇట్లాంటి వాటి మీద ఏది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు వీటి మీద స్వయంగా తనైతే మాట్లాడరు. చంద్రబాబు నాయుడు లోకేష్ పరోక్షంగా మాట్లాడుతుంటారు. అలాంటి సిచ్యుయేషన్లో స్ట్రాంగ్గా మా లీడర్ ఉన్నారు, మా పార్టీకి ఎక్కడ వీక్నెస్ లేదు, మమ్మల్ని ఎవరో కాపాడటం కాదు, మేమే ఇంకొకరికి లైఫ్ ఇస్తున్నామని చెప్పుకోవాలన్న ప్రయత్నం తెలుగుదేశం శ్రేణుల్లో ఉంటుంది.